టీడీపీ మహానాడు లైవ్ చూద్దాం. 19 మమ్మల్ని ముందుకు నడిపించిందో అదే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ పరిపాలనలోకి వచ్చిందండి. మా జీవితంలోకి వెలుగొచ్చిందని మనస్ఫూర్తిగా చెప్తాను సార్. నేడు అదే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ మార్పును తీసుకొచ్చిందండి. మేము ఎన్నో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్న సమయంలో మళ్ళీ వెనకపడిపోయిన మమ్మల్ని ముందుకు తీసుకువస్తూ కొత్త పెన్షన్ల పథకాలను ఇస్తూ మళ్ళీ గృహ ఫలితాల పథకాలను ఇస్తూ మాకు మంచి గృహాలను కలిగించి మరియు ఐడెంటిఫికేషన్ని ముందుకు తీసుకుని వచ్చి మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఇచ్చిన అవకాశం. ఈ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గారు తన పిఏగా పర్సనల్ సెక్రటరీగా ఒక ట్రాన్స్జెండర్ని నియమించుకోవటం అండి. మొట్టమొదటిగా మొదలైన ఈ మార్పు ఇంతటితోనే ఆగిపోకుండా ముందుకు వెళ్తూ మన యువగళం నారా లోకేష్ అన్న గారు ఆ అవకాశాన్ని ఇంతటితో ఆగకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆ గొప్ప ఆలోచన, ఆ మనస్తత్వాన్ని ఆపకుండా అంతే నడిపిస్తూ ఏ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ ప్రభుత్వం ఏ రాజకీయ నేతలు ఆలోచించలేని గొప్ప ఆలోచనతోటి స్టేట్ వెల్ఫేర్ ట్రాన్స్జెండర్ బోర్డు నియమించడం అండి. ఆ బోర్డుని నియమించి కేవలం ప్రభుత్వంలోనే నడవాలి, లేకపోతే ప్రజల్లో ఉన్నారు కదా వాళ్ళకి మన వైపు నుంచి ప్రభుత్వం ద్వారా సహాయం పొందితే చాలు అనుకోకుండా అదే ప్రభుత్వంలో నియమించినటువంటి ఆ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుకి ఒక ట్రాన్స్జెండర్ని బోర్డు మెంబర్గా వన్ ఆఫ్ ది మెంబర్గా చేయటం ఇది ఎవరికి సాధ్యం కాని ఒక గొప్ప ఆలోచన. మరియు ఇది గొప్ప కార్యక్రమానికి సాధనకి అండ్ ముందుకు సమాజంలో ఒక మరుగున పడిపోయిన